అండ్ సార్ ఇప్పుడు రోజా విషయానికొస్తే నగరిలో మొత్తం వాష్ అవుట్ అయిపోయారు ఆవిడ కూడా. కానీ అంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రాబోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఇక నుంచి రాజకీయాలు చేయను, గుడ్ బై జగనన్న అని చెప్పేసి అంటే వార్తలు వస్తున్నాయి ఆమె మీద. జబర్దస్త్లో ఉన్న వ్యక్తి అనుకుంటా. మీరు వచ్చే ముందు పేరు చూడడానికి టైం లేక చూడలేదు. ఒక వీడియో జస్ట్ నువ్వు వచ్చే ముందు చూసాను. అది దాన్ని బడ్డబూతులు తిడుతున్నాడు. ఆర్పి కిరాక్ ఆర్పి నాకు ఆయన ఎవరో తెలియదు పాపం. చూశాను ఆ బొండా గిండా తిడుతున్నాడు. మళ్ళీ రావే జబర్దస్త్కి అంటే జబర్దస్త్ కూడా వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు నేను అలాగ అనకూడదు నా స్టేజ్కి. మరి నేను చూసే నేనేం చేయాలి చూద్దామంటే ఈ లోపల వచ్చేసావు నువ్వు. ఆయన ఎవరో పేరు ఆయన ఎవరో మాట్లాడి ఆ బొమ్మ వేసి ఆ పెక్కన తమలైన పెట్టారు. పెట్టకుండా తమలైన అది అసభ్యంగా మాట్లాడాడు అనమాట. మరి లోపల ఏముందో తెలియదు నాకు. అంటే బట్ అంటే జబర్దస్త్లో ఉన్నాడు అందరూ ఆయనకి మన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టున్నారు కదా. దాని చేత ఆ రీత్యా కూడా అంతేనే టీడీపీకి సపోర్ట్ చేసి పిఠాపురం వెళ్ళారు వాళ్ళంతా జబర్దస్త్ వాళ్ళే. అందుకనే నేను టీడీపీ అనలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకన్నానంటే వాళ్ళంతా వెళ్ళారు. అప్పుడు కూడా అతను కృషి చేశారు. వీళ్ళొస్తే ఎవడేస్తాడు ఓటని. ఓకే అనేవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. కానీ అతను వీడియోలో ఇందాక చూస్తున్న తమ్ములైన మటుకు చాలా అసభ్యంగా ఉంది. ఎక్కడికి వెళ్తుంది ఇంకా సినిమా ఫీల్డ్లో సంపాదించుకుంది. సంపాదించుకుంది. ఆ అమ్మాయికి అంత సీనే ఉంది. తిరుపతిలోనూ ఏదో అప్పుడు సినిమాలు చేసేప్పుడు ఎంత ఇచ్చేవారు? 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవారు. చిరంజీవితో వేసిన టైంలో అమ్మాయి ఇప్పుడులాగా కోట్లు లేవు కదా. అన్నీ మిగతా అన్నీ రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటుంది అనుకుంటా. అది కూడా ఇల్లీగల్ కైండ్ ఆఫ్ పర్సన్. రౌడీ కింద లెక్క. బాగా మాట్లాడద్దు అంతే. ఎక్కడన్నా బాగా మాడతారు. అటు సైడ్ వాళ్ళు అందరూ బాగా మాడతారు. తిరుపతి అటు సైడ్ వాళ్ళు అందరూ కూడా భాష బాగా మాడతారు. పాయింట్ బాగా మాడతారు. అందులో తను ఇంకా ఎక్కువ మాట్లాడుద్ది. పెద్ద ఐరన్ లెగ్ అన్నారు. అసెంబ్లీ నుంచి గెంటేశారు చంద్రబాబు నాయుడును. అయినాక అప్పుడు గేట్ వరకు రాలేదు. ఇప్పుడు వచ్చి నువ్వు గేట్ వరకు రానేమో అంటే పవన్ కళ్యాణ్ ఖాళీ గోటుకు మూలం నువ్వు నీ క్యాస్ట్ అను రెడ్ అంటుంది. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. మీరు 6%. అదే ఇంకోసారి చెప్తున్నాను రెడ్డిస్ కూడా. కాపుల ముందు మీరు నథింగ్. ఓకే ఇది ఒక రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర వెళ్ళింది. చంద్రబాబు నాయుడు తిరిగితే రమ్మంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడే ఉన్నారు యాక్చువల్గాను మంచి దాన్ని ఏమంటారు లెగ్ అని. అది పైకి వెళ్ళిపోయాడు. మళ్ళా మనోడు ఎందుకు ఒప్పుకున్నాడు? సర్లే రాని సైడ్ చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్స్క్లూజివ్లో చంద్రబాబు నాయుడు 420 పిక్ పాకెటింగ్ ఫెలో అని అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి ఈ అమ్మాయే. పాలిటిక్స్కి రాలేదు. సినిమాలు ఇంకెవరెవరు జబర్దస్త్కి రాదు. జబర్దస్త్కి వస్తే కనీసం ఆ షోలో శ్యామ్ నా ఫ్రెండే అతను ఒక నెలకి ఏదో కొంత ఇస్తూ ఉంటాడు. సో రోజాకి రెండింటికి చెందిన రేవడిలాగా బూతు రోజా. అది నోటికి అడ్డు ఉండదు. జగన్ మెచ్చుకుంటాడని చెప్పేసి జగన్ మెచ్చుకుంటాడని బూతులు మాట్లాడని అందరూ పోయారు. కొడాలని వల్లభనేని వంశీ ఇంకా అతను సీట్ ఇవ్వలేదు. వల్లభనేని వంశీ ఇలాగని చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని బ్యాట్ మాట్లాడేస్తున్నాడు. హౌ కెన్ యూ టాక్? నీ పిల్లల గురించి మాట్లాడుతూ ఊరుకుంటావా? తప్పు కదా. లోకేష్ పుట్టుకునే అనుమానించి మాట్లాడాడు కన్ఫర్మ్డ్గా. తప్పు అది. ఇట్ ఈస్ యాక్చువల్లీ పెద్ద డెఫర్మేషన్ కేసు వేయచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అలా అన్నవాడిని అంటారు. వాట్ అథారిటీ అండ్ ప్రూఫ్ యూ హ్యావ్ టు టాక్. అయినా కూడా యూ కెన్ నాట్ సపోజ్ టు టాక్. ఇంకా ఉన్నారు కొంతమంది. ఆవిడ పంచ్ ప్రభాకర్ చెత్తనా కొడుకాడు. ఆడు పండ బూతులు తిడతాడు ఆడొకడు. ఇంకోటి ఆవిడ ఉన్నాడు ఇంకొక డాక్టర్ ఆడిపోయి డాక్టర్ అనమాట. ఆడే అంతే. వాళ్ళందరూ నిన్న ఏడుపోకలు పెట్టుకున్నారనమాట. మోస్ట్లీ అందరూ ఓడిపోయారు. మంత్రివర్గం అంతా ఓడిపోయారు. మాట్లాడి యూఎస్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఏం మాట్లాడాలో తెలియదు. ఏంటి మాట్లాడేది బాగు. మీరు అదొక ఇక్కడ కూర్చున్న మాకు లేదు కానీ మీకు తెలుసా అడ్రస్ లేదు. మీరిద్దరు కూడా దుకాణం మూసుకోండి కానీ బూతులు మాట్లాడదు. ఎవడరా మీరు? బూతులు మాట సిగ్గులేదు తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి. అందులో ఒకడు మాట్లాడు ఆడొక ఈ TV5లో ఉన్నవాడిని తిడతా ఉంటాడు. ఎల్లమండలా అని ఒకడు. ఎల్లంటే లంజీలు అన్నమాట. లంజి మండల ఆడి పేరు TV5 చెప్తాడట. వాడు ఆడిని అలాగే తిడతాడు. పాప అతను సూట్ వేసుకుని ఉంటాడు TV5లో. ఆడ కూడా అటు ఇటుగా ఇంకా 24 గంటలు చంద్రబాబు నాయుడు గురించి పొడుతూ పాడతాడు. నాకు ఆ TV5 ఓనర్ తెలుసు రాయుడు గారు చెప్తున్నారు. అలాగే ఇద్దరు ఓడొచ్చి పంచి ప్రభాకర్ అసలు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళని తిట్టిన తిట్లు వీళ్ళందరూ అసలు ఇప్పుడు ఇంకా పంచ ప్రభాకర్ దాంట్లో పాయింట్ ఉండేది కనీసం.
పాయింట్ ఉంటుంది, బాగానే మాట్లాడతాడు, ఎడ్యుకేటెడ్ అతను. ఆయన కూడా బూతులు మాట్లాడకూడదని చాలాసార్లు కింద కూడా పెట్టాను. అది తప్పు. దీన్ని మళ్ళీ రొచ్చు మీద కాలు పెడితే అలాగా దీన్ని ఇంకా అంతం మానేశారు. ముందు కొంతకాలం వేసి తీసుకున్నారు. ఆయన రమణ జడ్జి ఉన్నాడు కదా, అతన్ని కూడా అంటే ఒక లెవెల్కి తీసుకున్నారు యాక్షన్. ఆయన రిటైర్ అయిపోయాడు ఈలోగాను. రిటైర్ అంటే మరి చంద్రబాబు నాయుడు క్యాండిడేట్. ఆయన సుప్రీంకోర్టు జడ్జిల్లో చంద్రబాబు నాయుడుకి చాలా చాలా సహాయం చేస్తున్న క్యాండిడేట్ ఎవరంటే రమణ. ఇవన్నీ అందరికీ గులిగించ పోసలకు అందరికీ అన్నీ ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ సేఫ్టీ జోన్స్. అయినా కూడా జగన్ ఏదో విధంగా జైల్లో పెట్టేద్దామని మోడీకి వాళ్ళకి చెప్పి చంద్రబాబుని 2 నెలలు పెట్టించాడు. దట్ ఈస్ వేర్ వైసీపీ సమాధి అయిపోయింది. 2 నెలలు ఎక్కడైతే ఉన్నాడో బయటకు వచ్చాడు, కింగ్ అయిపోయాడు, హీరో అయిపోయాడు. హీరోల మధ్యన హీరో అయిపోయాడు. బాలకృష్ణ వీళ్ళందరూ వచ్చారు కదా, మన పవన్ కళ్యాణ్ ఎదరబెట్టుకుని. ఈ పక్కన బాలకృష్ణ, పక్కన లోకేష్ ఉన్నారు కదా. ఆ దెబ్బతోటి చాలా చాలా పబ్లిసిటీ వచ్చేసింది. మీటింగ్ మీద మీటింగ్ పెట్టి మొత్తానికి గెలిచారు. పాలిటిక్స్కి రాలేదు, సినిమాలు ఇంకెవరెవరు, జబర్దస్త్కి రాదు. జబర్దస్త్కి వస్తే కనీసం ఆ షోలో శ్యామ్ నా ఫ్రెండే, అతను ఒక నెలకి ఏదో కొంత ఇస్తూ ఉంటాడు. సో రోజాకి 2టికి ఇచ్చాడు రేవడిలాగా. బూతు రోజే అది, నోటికి అడ్డు ఉండదు. జగన్ మెచ్చుకుంటాడని చెప్పేసి, జగన్ మెచ్చుకుంటాడని బూతులు మాట్లాడని అందరూ పోయారు. కొడాలని, వల్లభనేని వంశీ, ఇంకా అతను సీట్ ఇవ్వలేదు. వల్లభనేని వంశీ ఇలాగని చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని బ్యాట్ మాట్లాడేస్తున్నాడు. హౌ కెన్ యూ టాక్? నీ పిల్లల గురించి మాట్లాడుతూ ఊరుకుంటావా? తప్పు కదా. లోకేష్ పుట్టుకునే అనుమానించి మాట్లాడాడు కన్ఫర్మ్డ్గా. తప్పు అది. ఇట్ ఈస్ యాక్చువల్లీ పెద్ద డెఫమేషన్ కేసు వేయచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అలా అన్నవాడిని అంటారు. వాట్ అథారిటీ అండ్ ప్రూఫ్ యూ హ్యావ్ టు టాక్? అయినా కూడా యూ కెన్ నాట్ సపోజ్ టు టాక్. ఇంకా ఉన్నారు కొంతమంది. ఆవిడ పంచ్ ప్రభాకర్ చెత్తనా కొడుకాడు, ఆడు పండ బూతులు తిడతాడు ఆడొకడు. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఇంకొక డాక్టర్, ఆడిపోయి డాక్టర్ అనమాట. ఆడే అంతే. వాళ్ళందరూ నిన్న ఏడుపోకలు పెట్టుకున్నారనమాట. మోస్ట్లీ అందరూ ఓడిపోయారు, మంత్రివర్గం అంతా ఓడిపోయారు. మాట్లాడే యుఎస్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఏం మాట్లాడాలో తెలియదు. ఏంటి మాట్లాడేది బాగు, మీరు అదొక ఇక్కడ కూర్చున్న మాకు లేదు కానీ మీకు తెలుసా, అడ్రస్ లేదు. మీరిద్దరు కూడా దుకాణం మూసుకోండి కానీ బూతులు మాట్లాడదు. ఎవడరా మీరు? బూతులు మాట సిగ్గులేదు తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి. అందులో ఒకడు మాట్లాడు, ఆడొక ఈ TV5లో ఉన్నవాడిని తిడతా ఉంటాడు, ఎల్లమండల అని. ఒకడు ఎల్లంటే లంజీలు అన్నమాట. లంజమండల ఆడి పేరు TV5 చెప్తాడట. వాడు ఆడిని అలాగే తిడతాడు. పాప అతను సూట్ వేసుకుని ఉంటాడు TV5లో. ఆడ కూడా అటు ఇటుగా ఇంకా 24 గంటలు చంద్రబాబు నాయుడు గురించి పొడుతూ పాడతాడు. నాకు ఆ TV5 ఓనర్ తెలుసు, రాయుడు గారు చెప్తున్నారు. అలాగే ఇద్దరు, ఒకడొచ్చి పంచి ప్రభాకర్. అసలు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళని తిట్టిన తిట్లు వీళ్ళందరూ అసలు. ఇప్పుడు ఇంకా పంచి ప్రభాకర్ దాంట్లో పాయింట్ ఉండేది, కనీసం పాయింట్ ఉంటుంది, బాగానే మాట్లాడతాడు, ఎడ్యుకేటెడ్ అతను. ఆయన కూడా బూతులు మాట్లాడకూడదని చాలాసార్లు కింద కూడా పెట్టాను. అది తప్పు. దీన్ని మళ్ళీ రొచ్చు మీద కాలు పెడితే అలాగా దీన్ని ఇంకా అంతం మానేశారు. ముందు కొంతకాలం వేసి తీసుకున్నారు. ఆయన రమణ జడ్జి ఉన్నాడు కదా, అతన్ని కూడా అంటే ఒక లెవెల్కి తీసుకున్నారు యాక్షన్. ఆయన రిటైర్ అయిపోయాడు ఈలోగాను. రిటైర్ అంటే మరి చంద్రబాబు నాయుడు క్యాండిడేట్. ఆయన సుప్రీంకోర్టు జడ్జిల్లో చంద్రబాబు నాయుడుకి చాలా చాలా సహాయం చేస్తున్న క్యాండిడేట్ ఎవరంటే రమణ. ఇవన్నీ అందరికీ గులిగించ పోసలకు అందరికీ అన్నీ ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ సేఫ్టీ జోన్స్. అయినా కూడా జగన్ ఏదో విధంగా జైల్లో పెట్టేద్దామని మోడీకి వాళ్ళకి చెప్పి చంద్రబాబుని 2 నెలలు పెట్టించాడు. దట్ ఈస్ వేర్ వైసీపీ సమాధి అయిపోయింది. 2 నెలలు ఎక్కడైతే ఉన్నాడో బయటకు వచ్చాడు, కింగ్ అయిపోయాడు, హీరో అయిపోయాడు. హీరోల మధ్యన హీరో అయిపోయాడు. బాలకృష్ణ వీళ్ళందరూ వచ్చారు కదా, మన పవన్ కళ్యాణ్ ఎదరబెట్టుకుని. ఈ పక్కన బాలకృష్ణ, పక్కన లోకేష్ ఉన్నారు కదా. ఆ దెబ్బతోటి చాలా చాలా పబ్లిసిటీ వచ్చేసింది, చాలా. దాని తర్వాత ఇంక రెచ్చిపోయాడు. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీటింగ్ మీద మీటింగ్ పెట్టి మొత్తానికి గెలిచారు.